నమస్తే, వెల్కమ్ టు 95 న్యూస్. ముందుగా బులెటిన్లో హెడ్లైన్స్ చూద్దాం. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న మంత్రి రాజశేఖర్ రెడ్డి. రాబోయే కాలంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని వెల్లడి. ములుగు ఏజెన్సీలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డ 6 మిలీషియా సభ్యులు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించిన పోలీసులు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాలల మహాధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపాటు. ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహణ. ఇక ఇప్పుడు బులెటిన్లో డీటెయిల్స్ చూద్దాం. మల్కాజ్గిరి నియోజకవర్గం బీఆర్ఎస్ అభ్యర్థి మర్రి రాజశేఖర్ రెడ్డి బీఫామ్ వచ్చిన సందర్భంగా మీడియా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమం నేరేడ్మెట్లోని బద్దం పరశురాం రెడ్డి నివాసంలో జరిగింది. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అన్ని రంగాల అభివృద్ధితో పాటు అనేక సంక్షేమ పథకాలు ప్రజలకు అందుతున్నాయని మీడియాతో ఆయన అన్నారు. గత 3 సంవత్సరాలుగా తాను జిల్లాలో అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించానని, రాబోయే కాలంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు. ఇవాళ నాకు తెలిసి 119 కాన్స్టిట్యున్సీలలో ఎక్కడ కూడా ఇటువంటి పరిస్థితి లేదు. ఈ పరిస్థితి కల్పించినాక ఒక భయానక పరిస్థితిని తీసుకొచ్చి ఎవరైనా చెప్పమంటే ఏ రకంగా మాట్లాడతారు. ఇలా పార్టీ నుంచి వెళ్ళిపోయాక అందరికీ కూడా ఒక ఫ్రీడమ్ వచ్చింది. పార్టీ నుంచి బయటికి వెళ్ళిపోయాక ఒక ఆనందం అయిపోతుంది. దానికి వాళ్ళు కూడా బయటికి వచ్చి ఇప్పుడు పార్టీలు ఉన్నాక మనని ఒక్కోసారి వాళ్ళు తప్పు చేస్తున్నా కొంచెం విమర్శించాలంటే అరే మన పార్టీ కూడా కదా బయట జర పోని, ఇంకోటి మన మీద ఏ అట్రాసిటీ కేసు పెడతారు, ఏ రకమైన కేసు పెడతారు అనేది కూడా అక్కడ ఆ బాధలు ఉంటుండే. మీకు తెలియదైతే కాదన్న, మీ అందరికి తెలుసా తెలియదు. ఇలా అంతెందుకన్నా రెసిడెంట్ వెల్ఫేర్ అసోసియేషన్స్, కాలనీ అసోసియేషన్స్ వ్యక్తుల పైన కూడా ఇలా ఇటువంటి కేసెస్, పొలిటికల్లీ మోటివేటెడ్ కేసెస్ పెట్టడం జరిగింది. నిన్న మొన్న విల్లా స్ప్రింగ్స్ ఇక్కడ కౌకూర్ ప్రాంతంలో నిన్న మొన్న కూడా ఎటువంటి పరిస్థితితో మీరు ఇలా కిరణ్ కుమార్ రెడ్డి కరెంటు దాని మీద స్తంభాల మీద మనం ఆరేసుకోవాలా చంద్రబాబు నాయుడు గారు, ఇటువంటి నాయకులు అందరూ కూడా చెప్పింది. ఇవాళ మన కేవలం తెలంగాణ వచ్చిన 6 నెలల నుంచి 9 నెలల లోపల కరెంట్ ఎట్లా మనకు ఒక నిమిషం పోకుండా ఏ విధంగా వచ్చిందో మీరు గమనించారు. అదేవిధంగా ఇక్కడ మన మహిళలు ఉన్నారు, ఎక్కడ పోయినాక నేను ఒకటే అడుగుతున్నాను, అక్క మీరు ఒక్కసారి నా బిందె పట్టుకొని మీరు అదేమంటారు వాటర్ ట్యాంకర్ల గురించి ఎదురు చూస్తున్నారా అంటే అసలు లేదు బిడ్డ, బిందె మోయాల్సిన అవసరమే లేదు, ఇంట్లో నల్లిప్పుకుంటే నీళ్ళు వస్తున్నాయి సందర్భం చెప్తున్నారు. అంటే చెప్తున్నా, చేసే వ్యక్తికి కెపాసిటీ ఉన్న వ్యక్తిని నమ్ముతారన్న, మాటలు చెప్పే వ్యక్తిని ఎవడు నమ్మడు. సో అదేవిధంగా ప్రతి ఒక్కటి ఇవాళ మనం ఒక 1,00,000 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళని రింగ్ రోడ్ పొంటి మనకు ఒక కట్టిన ఇళ్ళని మనం అక్కడ సాక్షాత్గా మీకు కనిపిస్తుంటాయి. అంటే ఆ టవర్స్ అన్ని కూడా కనిపిస్తుంటాయి. కాదంటే వీటిలో ఏంటంటే మౌలిక సదుపాయాలు ఇంకా కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉందని. సాధారణ ఎన్నికలు సమీపిస్తుండటంతో ఏజెన్సీలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా తెలంగాణ, ఛత్తీస్గఢ్ రాష్ట్ర సరిహద్దు ప్రాంతాలలో ఏజెన్సీ పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. వాహన తనిఖీలలో 6 మిలీషియా సభ్యులు పట్టుబడ్డారు. వారి వద్ద నుండి పేలుడు పదార్థాలు, కరపత్రాలు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి కోర్టుకు తరలించారు. ములుగు ఏజెన్సీలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు మావోయిస్టు మిలీషియా సభ్యులు 6 పట్టుబడ్డారు. జిల్లాలోని ఏటూరు నాగారం డివిజన్ పరిధిలో నూగురు వెంకటాపురం పోలీసులు సాధారణ ఎన్నికల దృష్ట్యా ముఖ్య కూడలిల వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా అనుమానాస్పద స్థితిలో 6 వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయారు. వారిని పట్టుకొని సోదాలు చేసిన పోలీసులకు 12 జిలిటన్ స్టిక్స్, 2 డిటోనేటర్లు, 4 బ్యాటరీలు, 60 మీటర్ల ఎలక్ట్రికల్ వైర్, 2 టిఫిన్ బాక్సులు, ఎన్నికలను బహిష్కరించే నినాదాలతో ఉన్న 60 కరపత్రాలు లభ్యమయ్యాయి. పట్టుబడిన వారిని విచారణ చేయగా ఛత్తీస్గఢ్ రాష్ట్రానికి చెందిన వారు మిలీషియా సభ్యులుగా గుర్తించారు. విచారణ అనంతరం కేసు నమోదు చేసి పోలీసులు కోర్టుకు తరలించారు.
పథకాలలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తోందని తెలంగాణ రాష్ట్ర మాలల జేఏసీ చైర్మన్ చెరుకు రామచంద్ర ధ్వజమెత్తారు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాలల మహాధర్నా కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మాలలంతా ఐక్యమత్యంగా కలిసి రాబోయే ఎన్నికలలో రాజకీయ నాయకులకు ఓట్లతో బుద్ధి చెప్తామన్నారు. మాల భవనం కోసం హైదరాబాద్లో 5 ఎకరాల స్థలాన్ని ప్రభుత్వం కేటాయించి 10 కోట్లతో నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేశారు. భాగ్యరెడ్డి వర్మ కాంస్య విగ్రహాన్ని ప్రతిష్టాపన చేయాలన్నారు. దళిత బంధు పథకంలో కేవలం మాలలకు 10% అమలు అయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లలో 15 నుండి 20% పెంచాలన్నారు. అంబేద్కర్ ఓవర్సీస్ ఛార్జ్ పేరిట 500 విద్యార్థులకు అవకాశం కల్పించాలని, జనాభా ప్రాతిపదికన మాలలకు 12 నుండి 14 వరకు అన్ని రాజకీయ పార్టీల్లో అసెంబ్లీ ఎన్నికలలో స్థానం కల్పించాలన్నారు. మాలలను విస్మరిస్తే అన్ని రాజకీయ పార్టీలను భూస్థాపితం చేస్తామని హెచ్చరించారు. సంపాదించుకోగలిగితే ఎవరో ఒకళ్ళ నెత్తి పొరగటం ఖాయం మాలలతో అని చెప్తా ఉన్నాం. ఆ దినాల్లో కనుక తీసుకోకపోతే ఎన్ని ధర్నాలు పెట్టినా ఎన్ని బాధిత సంఖ్యలు తప్ప అని చెప్పి పోరాటంతో కాదు ఆయుధంతో బుల్లెట్ తోటి కొట్టాలని చెప్పి గుణపాఠం చెప్పాలంటే మాలలు తెలివికెళ్ళవారు తెలివైన వారు అంటూ ఉన్నారుగా, ఆ తెలివిని ఓటు అనే ఆయుధంతో ఉపయోగించి రేలు ఓడించారు అని చెప్పి మాలల చరిత్ర ఇది అని చెప్పి చూపించకపోతే మాలల మనుగడ మాలలకి తీవ్ర అన్యాయం జరుగుతూ ఉంది. వర్గీకరణ జరిగితే అన్యాయం జరుగుతుంది. వర్గీకరణ జరగకుండానే గురుకుల పాఠశాల పిల్లల సీట్లలో మాలలకి తీవ్రమైన అన్యాయం జరుగుతాం. వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి, డిఎస్పీ ఆనంద్ రెడ్డి హాజరై పోలీసు అమరవీరుల స్తూపం వద్ద పుష్పగుచ్చాలు ఉంచి నివాళులు అర్పించారు. అమరులైన పోలీసు కుటుంబాలు అమరవీరుల స్తూపం వద్ద నివాళులు అర్పించారు. అనంతరం రక్షిత కె మూర్తి అమరవీరుల కుటుంబాల బాగోగులపై ఆరా తీశారు. అమరవీరుల కుటుంబ సభ్యులను జిల్లా ఎస్పీ రక్షిత కె మూర్తి ఘనంగా సన్మానించారు. మన జిల్లా అమరులైన పోలీసు వీరుల వివరాలు గల పుస్తకాన్ని అందుకుంటారు. ఇందులో అమరులైన పోలీసు వీరుల వివరాలు గల షాహిద్ పుస్తకాన్ని మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ గారు శ్రీమతి రక్షిత కె మూర్తి ఐపీఎస్ గారు పోలీస్ అమరవీరుల స్మారక స్తూపానికి ఈనాటి కార్యక్రమంలో మన జిల్లాలో అమరులైనటువంటి వారు శ్రీ వి భాస్కర్ రెడ్డి గారు సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, శ్రీ ఆంజనేయులు గారు పోలీస్ కానిస్టేబుల్, శ్రీ గోపాల్ గారు పోలీస్ కానిస్టేబుల్, శ్రీ అహ్మద్ మొహియుద్దీన్ గారు ఎస్ఐటి గారు వారి కుటుంబ సభ్యులు కార్యక్రమానికి ఇచ్చేస్తున్నారు. అమరుల స్తూపానికి వారు ఘనంగా నివాళులు అర్పిస్తూ శ్రద్ధాంజలి ఘటిస్తున్నారు. అమరులైనటువంటి పోలీస్ వీరుల కుటుంబ సభ్యులతో చేసి మీ త్యాగం దేశమాతకు అదే నీరాజనం నలుగురు వారి కుటుంబ సభ్యులు చేసినారు. వారికి పెద్దలు గౌరవనీయులు మన జిల్లా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ శ్రీమతి రక్షిత కె మూర్తి ఐపీఎస్ గారు ఘనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఎనలేని సేవలు అందిస్తూ పేద బడుగు బలహీన వర్గాల ప్రజలకు ఆర్థిక భరోసా కల్పించే ఎన్నో సంక్షేమ పథకాలను అమలు చేసి కరోనా కష్టకాలాన్ని సమర్థవంతంగా ఎదుర్కొని రాష్ట్ర ఆర్థిక పరిస్థితి బాలేని పరిస్థితుల్లో కూడా రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా పరిపాలన సాగిస్తున్న ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరలా ముఖ్యమంత్రి కావాలని, రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా కొత్తపేట నియోజకవర్గంలో సుమారు 1000 కోట్ల రూపాయలపైనే సంక్షేమ పథకాల రూపంలో ప్రజలకు అందించి 300 కోట్ల రూపాయలపైనే అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడంలో ప్రత్యేక చొరవ చూపించి కష్టం అని వెళ్తే వెంటనే స్పందించే స్థానిక శాసనసభ్యులు చిర్ల జగ్గిరెడ్డి మరలా 4వసారి శాసనసభ్యులుగా గెలుపొందాలని ఆకాంక్షిస్తూ ఆలమూరు మండల కన్వీనర్ తమ్మన శ్రీనివాస్ ఆధ్వర్యంలో
చెముడులంక గ్రామం నుండి భవానీ మాలదారులు పాదయాత్రగా కోనసీమ తిరుమల వాడిపల్లి శ్రీ వెంకటేశ్వర స్వామివారి దేవస్థానంకు తరలి వెళ్లారు. మార్గ మధ్యంలో రావులపాలెం సెంటర్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్ద భవానీ మాలదారులకు ప్రభుత్వ విప్ మరియు శాసనసభ్యులు చెర్ల జగ్గిరెడ్డి అల్పాహారం ఏర్పాటు చేసి అక్కడి నుండి కొంత దూరం వారు చేస్తున్న పాదయాత్రలో పాల్గొని వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఖాళీ ప్లేట్లో కొన్ని అయ్యి కొన్ని చేసుకుంటే ఓ ప్లేట్లో ఇడ్లీ ఇడ్లీ ఒక ప్లేట్ అవన్నీ ఖాళీ ప్లేట్ అవన్నీ వేసుకోండి, ఇడ్లీ కానీ బజ్జీ కానీ. ఇడ్లీ కావాలా? ఇడ్లీ కావాలా అన్నయ్య? ఇడ్లీ కావాలా? అవన్నీ కొంచెం చట్నీ ఎక్కువేయండి, మళ్ళీ రావడం కావట్లేదు. కొద్దిగా ఎక్కువేయండి, చట్నీ కొద్దిగా ఎక్కువేయండి, మళ్ళీ తిరగడం అవ్వట్లేదు. వేయండి, పర్లేదు. జగిత్యాల జిల్లా మెట్పల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్సీ కవిత ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ కవిత రాహుల్ గాంధీపై సంచలన వ్యాఖ్యలు చేశారు. రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీలా మారిపోయాడని విమర్శించారు. అందుకే నేను ఏమంటా అంటే ఆయన పేరు రాహుల్ గాంధీ కాదు, ఎలక్షన్ గాంధీ. ఎలక్షన్ రాగానే మన తెలంగాణకు వచ్చి అనుబంధము, కుటుంబము, మన్ను మశాలం అని చెప్తా ఉన్నాడు. ఎక్కడ పోయినా రాహుల్ గాంధీ గారు మా 9 మండలాలు గుంజుకొని ఆంధ్రలో కలిపినప్పుడు మేమందరం మొదటిసారి ఎంపీలై లేచి కొట్లాడినప్పుడు పార్లమెంట్ లో ఎక్కడ ఉన్నారు మీరు అని నేను ప్రశ్నిస్తా ఉన్నాను. హైకోర్టు కావాలని గంటల తరబడి పార్లమెంట్ లో ఎంపీలను కొట్లాడితే ఒక్కనాడు కూడా మాట్లాడేందుకు మాట్లాడలేదు. విభజన హామీలలో ఒక్క హామీ కూడా బీజేపీ ప్రభుత్వం తీర్చకపోతే ఒక్కనాడు పల్లెలకు మాట్లాడలేదు. మనకు కాళేశ్వరం ప్రాజెక్టుకి నేషనల్ ప్రాజెక్టు స్టేటస్ ఇవ్వకపోతే, జాతీయ హోదా ఇవ్వకపోతే
మాట్లాడడానికి పార్లమెంట్లో గత 3 దశాబ్దాలుగా సింగరేణి ఆధ్వర్యంలో విజయదశమి సందర్భంగా ఏటేటా కొత్తగూడెం రైటర్ బస్తీలో సింగరేణి ఆధ్వర్యంలో అమ్మవారికి ఘనంగా పూజలు నిర్వహించి అనంతరం దశబండ సాయంకాలం నరకాసుర దహనం కార్యక్రమం ఘనంగా నిర్వహిస్తారు. అదేవిధంగా ఈ ఏడాది కూడా సింగరేణి జీఎంల ఆధ్వర్యంలో అమ్మవారిని ప్రతిష్ఠింపజేసి పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమం సందర్భంగా అమ్మవారిని ఘనంగా యూరోపింగ్గా తీసుకొచ్చి ఆనందంతో ముత్యాల నడుమ బాణసంచా కాల్చుతూ ఆనందంతో అమ్మవారి ప్రతిష్ఠా కార్యక్రమానికి అందరూ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు సూర్యనారాయణ, జిఎంఎల్ సివిల్, రాజశేఖర్, డిజిఎం సివిల్, రవికుమార్, డివైఎస్పి సివిల్, ప్రముఖ సింగరేణి కాంట్రాక్టర్ రంగా కిరణ్, సాంబశివరావు, రమణమూర్తి, రంగయ్య శెట్టి, రాజేష్, వీరభద్రారావు, రఘువర్ధన్ రెడ్డి, కిరణ్ నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల ఆఫీస్ నందు ఎండిఏ శ్యామ్ సుందర్ మేరా మట్టి మేరా భారత్ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా బుచ్చిరెడ్డిపాలెంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో మండల కార్యాలయం సిబ్బంది, మండల పంచాయతీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నమస్కారం. స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు పూర్తి చేసిన సందర్భంగా నా భూమి నా దేశం అనే కార్యక్రమాన్ని నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండల పరిషత్ నందు ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం జిల్లా వ్యాప్తంగా జరుపుకోవడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో భాగంగా గ్రామంలో, మండలంలోని ప్రతి గ్రామంలో ప్రతి ఇంటి నుంచి మట్టిని తీసుకొచ్చి కలశంలో ఏర్పాటు చేసి ఢిల్లీకి పంపించడం జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్ర శ్రమ యోధులకు విగ్రహాలని కట్టించి ఏర్పాటు చేయడం కూడా ఈ కార్యక్రమంలో భాగంగా జరుగుతుంది. అదేవిధంగా స్వాతంత్ర సమరయోధులకు, జవాన్లకు వారికి సన్మానించడం జరుగుతుంది. అదేవిధంగా ఇటువంటి కార్యక్రమాలు చేసినందువల్ల యువతలో నైపుణ్యతను పెంపొందే విధంగా ఈ కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అలాగే ఈరోజు విధి నిర్వహణలో ఉండి పోలీసు అమరవీరులు ప్రాణాలు కోల్పోయిన పోలీసు అమరవీరుల సంస్కృతి దినోత్సవం సందర్భంగా నా దేహం దేశం కోసం, నా ప్రాణం ప్రజల కోసం అని ప్రాణాలు అర్పించిన పోలీసు అమరవీరులకు మా తరపున, మీ అందరి తరపున ఘన నివాళులు అర్పించడం జరుగుతుంది. ధన్యవాదాలు.
मेरी मिट्टी मेरा देश मेरा भारत महान ना भूमि ना देशम मेरी मिट्टी मेरा देश मेरा भारत महान ना भूमि ना देशम ना भारत महान కలిసి పాడుదాం దేశభక్తిని చాటుదాం కలిసి పాడుదాం దేశభక్తిని చాటుదాం బుచ్చిరెడ్డిపాళెం మండలం నందు మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో నా దేశం నా మట్టి కార్యక్రమంలో మేరీ దేశ్ మేరీ మట్టి కార్యక్రమంలో మనం భారతదేశ వ్యాప్తంగా జరుపుకునే ఈ కార్యక్రమంలో బుచ్చిరెడ్డిపాళెంలో మా మండలంలోని యువత పెద్దలు స్థానికులు అదేవిధంగా మన ఎంపీపీ గారు మన కార్యాలయ సిబ్బంది అందరూ కలిసి చెట్లు నాటడం జరిగింది. అదేవిధంగా మొక్కల్ని పరిరక్షించడానికి వాళ్ళకి సూచనలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా మండలంలోని అన్ని ప్రాంతాల నుంచి మట్టి తెప్పించి 13 గ్రామాల నుంచి ఆ మట్టిని ఒక కలశంలో ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కలశాన్ని మనం మన స్థానిక చల్లాయపాలెం కార్యదర్శి నారాయణరావు నెల్లూరు జిల్లా కావలి రూరల్ రాజువారి చింతలపాలెం గ్రామ పంచాయతీ ఆఫీస్ నందు నా భూమి నా దేశం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కావలి శాసనసభ్యులు రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో భాగంగా గాంధీజీ కలలు కన్న గ్రామ స్వరాజ్యాన్ని స్ఫూర్తిగా తీసుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గ్రామ సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులో అన్ని సేవలను కల్పించడం జరిగిందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో అధికారులు, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. మరి ఉన్నత విద్య ఒక ఇంజనీర్ డాక్టర్ చేసుకోవాలంటే ఏ కాగితం చదివించినా కూడా ఎంత ఫీజు అయినా కూడా నేనున్నాను నేను కడతా అని చెప్పి ఈరోజు వాళ్ళకి అండగా నిలబడి ఈరోజు ఫీజు రింబర్స్మెంట్ పెట్టి ఎంతటి మంచి కాగితం అవుతున్నా ఎంత ఫీజు అయినా కూడా ఈరోజు కడుతూ ఆ ఫీజు కూడా మీ అకౌంట్స్ వేస్తూ మీ అకౌంట్ నుంచి కాగితం పంపించే విధంగా ఈరోజు చేయడం మేమంతా కూడా చూస్తున్నాం. ఇటువంటి గొప్ప కార్యక్రమాలు దేశంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయడం లేదు. ఎందుకంటే నేను కర్ణాటకలో ఉంటాను. కర్ణాటకలో అక్కడ వ్యాపార నిమిత్తం మా పిల్లలు అంతా అక్కడే ఉన్నారు. నేను అక్కడ చూస్తూ ఉంటాను. అక్కడ ఎక్కడ కూడా ఇటువంటి ప్రోత్సాహం అనేది పిల్లలకి లేదు. ఒక పైసా కూడా గవర్నమెంట్ ఇవ్వదు వారికి. కానీ మన రాష్ట్రంలో 54,000 కోట్లు జగన్మోహన్ రెడ్డి గారు పిల్లలకి ఖర్చు పెడుతున్నా అంటే ఈరోజు కొన్ని లక్షల మంది పిల్లలు ఈరోజు చదువుకుని ఒక ఇంజనీర్ గానో డాక్టర్ గానో అయితే ఇంకా ఫ్యూచర్ లో వాళ్ళు మన రాష్ట్రంలో కావచ్చు, ఏదో ఇతర రాష్ట్రాల్లో కావచ్చు, ఏదో విదేశాల్లో కావచ్చు, వాళ్ళు ఉన్నత విద్యను అభ్యసించి చదువుకొని మంచి మంచి ఉద్యోగాలు చేస్తే అక్కడ వాళ్ళు సంపాదించిన డబ్బంతా కూడా మళ్ళీ మన గ్రామానికి వస్తుంది. ఆ డబ్బు మన గ్రామాలకు వచ్చినప్పుడు మీరు ఆర్థికంగా పొలాలు కొనుక్కోవటమో, ఇల్లు కట్టుకోవటమో ఇవన్నీ చేస్తే ఆర్థికంగా మన గ్రామాలు కూడా బలోపేతం అవుతాయి. కాబట్టి ఒక దూరదృష్టితోటి జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచించి ఇటువంటి కార్యక్రమాలు మీ పిల్లలు చదివించే కార్యక్రమం ముఖ్యం. మన దేశం బాగుపడాలంటే విద్యార్థులు బాగా చదువుకోవాలి, విద్యార్థులు మంచి ఉద్యోగాలు తెచ్చుకొని బాగా స్థిరపడాలి. స్థిరపడితే ఒక పిల్లవాడు ఒక డాక్టర్, ఇంజనీర్ అయితే తప్పకుండా ఆ పిల్లవాడు బాగా సంపాదిస్తాడు. ఆ కుటుంబాల్లో ఆ తల్లిదండ్రులనే కాదు, ఒక అక్క చెల్లెలు కావచ్చు, అమ్మరమ్మని కావచ్చు, అందరూ కూడా మరి అభివృద్ధిలోకి తీసుకొస్తారు. కాబట్టి అన్ని గ్రామాలు కూడా బాగుపడేదానికి అవకాశం ఉంటుంది. ఆ కుటుంబాలు బాగుపడేదానికి అవకాశం ఉంటుందని ఈరోజు ఒక దూరదృష్టితో జగన్మోహన్ రెడ్డి గారు ఈ కార్యక్రమాన్ని చేపట్టాడని కూడా తెలియజేస్తున్నాను. అందుకే జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్తున్నాడు, నేను ఇచ్చే ఆస్తి ఏదైనా ఉందంటే అది పిల్లలకి చదువు. ఆ చదువుల పిల్లలు ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఫ్యూచర్ చేసేదానికి, ఆ కుటుంబాలు బాగు చేసేదానికి అవకాశం ఉంటుంది. కాబట్టి అదే నేను ఇచ్చే ఆస్తిని ఈరోజు గర్వంగా చెప్తున్నాడు. ఒక్కసారి ఆలోచించండి. గతంలో ఏ విధంగా ఉన్నాయి, ఈ రోజు ఏ విధంగా ఉన్నాయి. ఈ రోజు ఏ గ్రామానికి పోయినా కూడా ఒక సచివాలయం చూస్తున్నాం, ఒక హెల్త్ సెంటర్ చూస్తున్నాం, ఒక ఆర్బికే చూస్తున్నాం, రైతు భరోసా కేంద్రం చూస్తున్నాం. అంటే ఈరోజు వాలంటీర్స్ని పెట్టి మీ ఇళ్ళకే వాలంటీర్స్ని పంపించి మీకు ఏ సమస్యలు తెలుసుకొని మీకు ఆ సమస్యలను తీర్చడమే కాకుండా ఆ పథకాలు కూడా మీకు అందే విధంగా
ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారో ఒకసారి ఆలోచించండి. ఈరోజు ఎంతో ముసలి వాళ్ళు చాలా మంది పెన్షన్స్ తీసుకునే దానికి గతంలో పంచాయతీ ఆఫీసులకు, స్కూల్స్ కు లేదా ఎంపీఓ ఆఫీస్ కు పోయే అవకాశం ఉండేది. ఇప్పుడు అటువంటివి ఏమి కాకుండా మా వాలంటీర్స్ మీ ఇంటికి వచ్చి తలుపు తట్టి ఉదయాన్నే 1వ తారీఖు ఏంటంటే తలుపు తట్టి వాలంటీర్స్ మీ పెన్షన్ మీ ఇంటికి ఇచ్చే వీరందరినీ సత్కరించుకోవటం మన అదృష్టం. దేశ సేవ కోసం సైనికంలో పనిచేసినటువంటి వారితో గౌరవ ఎమ్మెల్యే గారు అదేవిధంగా ప్రజాప్రతినిధులందరి యొక్క సమక్షంలో ఒక గ్రూప్ ఫోటోని తీసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు మీకు ఒక ముఖ్య విషయం ఏమంటే బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మల్కాజ్గిరి నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తానన్న మంత్రి రాజశేఖర్ రెడ్డి. రాబోయే కాలంలో మరింత విస్తృతంగా ప్రజలకు సేవ చేయాలనే లక్ష్యంతో ఉన్నానని వెల్లడి. ములుగు ఏజెన్సీలో వాహన తనిఖీలు చేస్తున్న పోలీసులకు పట్టుబడ్డ 6 మిలీషియా సభ్యులు. కేసు నమోదు చేసి కోర్టుకు తరలించిన పోలీసులు. హైదరాబాద్ ఇందిరా పార్క్ వద్ద మాలల మహాధర్నా. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు మాలలకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని మండిపాటు. ఘనంగా పోలీసు అమరవీరుల సంస్మరణ దినోత్సవం. పోలీస్ ఫ్లాగ్ డే సందర్భంగా వనపర్తి జిల్లా కేంద్రంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో నిర్వహణ. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి 95 న్యూస్. ప్రతిక్షణం ప్రజాక్షేమం కోసం. నమస్తే.